హాయ్ అండి, వెల్కమ్ టు అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్. రేపు సెప్టెంబర్ 13వ తారీఖున పరివర్తన ఏకాదశి ప్రత్యేకత అండి. శుక్ల ఏకాదశి నాడు పరివర్తన ఏకాదశిని కూడా పిలుస్తారండి. ఈ రోజున మన ప్రకృతిలో మార్పులు సంభవిస్తాయని, అందుకే దీనిని పరివర్తన ఏకాదశి అంటారండి. ఈరోజే శ్రీ మహావిష్ణువు వామనావతారం ఎత్తి మహాబలి పాతాళ లోకానికి పంపాడని పురాణాలు అయితే చెబుతున్నాయండి. వామనావతారాన్ని పూజిస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సేవించినంత ఫలితం అయితే వస్తుందండి. ఈ ఏకాదశి తర్వాతి రోజు ద్వాదశిని వామన జయంతిగా జరుపుకుంటారండి. ఈరోజు ఉపవాసం చేస్తే తెలిసి తెలియక చేసిన పాపాలు అయితే నశిస్తాయండి. కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి. శ్రీ మహావిష్ణువు పరివర్తనము దక్షిణాయనంలో విష్ణువు శేషశయ్యపై అంటే పాము పడగపైనైతే విశ్రాంతి తీసుకుంటాడండి. బహుళప్రద శుక్ల ఏకాదశి నాడు ఆయన నాగశేషుడిపై మరోవైపు తిప్పుతాడు. అందువల్లే ఈ ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారండి. మనము ఏకాదశి నాడు ఆచరించవలసిన నియమాలండి. ధాన్యాలు, పప్పులు, శనగలు, మొక్కజొన్న, గొరక్కాయ, చిక్కుడుకాయ, బఠానీ వంటివి మాత్రం అస్సలు తినకూడదండి. పండ్లు, పాలు, కందమూలాలు, సగ్గుబియ్యము, సామెలు, కాజు, బాదం, పిస్తా, కిస్మిస్ లాంటివి డ్రై ఫ్రూట్స్ అయితే తినొచ్చండి. తులసి పత్రాలు ఏకాదశి రోజు మరియు ద్వాదశి రోజు పెంచరాదని ఆధ్యాత్మిక ఉద్దేశం ప్రకారం శరీర అవయవాలకు తగ్గించి శ్రవణం, సంకీర్తనం, హరినామస్మరణ ఎక్కువ చేయడం వలన ఈ ఏకాదశి ప్రధాన ఉద్దేశం అండి. ఈ రోజున విష్ణుమూర్తి విగ్రహం లేదా ప్రతిమతో పూజించడం ప్రారంభించాలండి. ధూపం, దీపం, తులసి మరి ముందు రోజు తెంచినవి మాత్రమే పూలు, పళ్ళు సమర్పించాలండి. తులసి మాత్రం సమర్పించకూడదు. ఈ మహామంత్రాలను మనం సాధ్యమైనంత వరకు ఏకాదశి మంత్రాలను ఎక్కువగా జపించాలి. మనం నిషేధించాల్సిన వస్తువులు అయితేనండి మాంసము, చేపలు, గుడ్లు, పుట్టగొడుగులు, మద్యము, ఉల్లిపాయ, వెల్లిపాయ, మత్తు పదార్థాలు, సిగరెట్టు, తాంబాకు మొదలైనవి ఆహార పదార్థాలు మనమైతే ఇవి తీసుకోకూడదండి. ద్వాదశి ఆచరణ మాత్రము పొద్దున్నే లేచి స్నానం చేయాలి. శ్రీ మహావిష్ణువును పూజించి ఉపవాసాన్ని పారాయణ సమయంలో విడిచిపెట్టాలండి. అంటే మనము దీపం పెట్టిన తర్వాత ఉపవాసం అయితే విరమించుకోవచ్చండి. ఏకాదశి వ్రతంను మనసు పవిత్రంగా చేసి భక్తి మార్గంలో నడిపించే ఈ దివ్యమైన వ్రతము రేపు ఏకాదశి రోజు మొత్తం ఉన్నది. ద్వాదశి పారాయణం 4వ తారీఖు 9:55 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉందండి. ఇలాంటి మరికొన్ని అప్డేట్ ఆధ్యాత్మిక వీడియోల కోసం మీ అనుశ్రీ లైఫ్ భక్తి ఛానల్ను షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మరి మీ ముందుకు తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తాను. బాయ్ మరి.